సో ఈరోజు వీక్ 2 మళ్ళీ ఐషాన్ని సైకిల్ పార్క్ తీసుకెళ్తున్నాము నేర్పించడానికి. పోయినసరిగా నేను కొంచెం ప్రిపేర్డ్గా బ్యాగ్ ప్యాక్ చేసుకున్న వాటర్ బాటిల్ అండ్ దీంట్లో పాలు సీరియల్స్ ప్యాక్ చేసి ఐషానికి, ప్రోటీన్ బార్స్ నాకు భరత్కి, కొన్ని బిస్కెట్స్ కూడా పెట్టాను. స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది మండే నుంచి. సో ఇది మీరు వాళ్ళకి స్నాక్ లాగా కూడా పంపచ్చు. అండ్ ఇదే కాకుండా ఇంకొన్ని సింపుల్ మిల్స్ ఉంటాయి స్నాక్స్, అవి తెచ్చాను. అన్ని ప్యాక్ చేసి పెట్టేసుకున్నా. నాకు ఇండియా నుంచి కూడా కొరియర్ వస్తుంది, చెప్పా కదా లాస్ట్ కొరియర్లో నాకు ఇట్లా ఫుల్ పికిల్స్ తినాలి అనిపిస్తుంది అని చెప్పి మా అమ్మ కొరియర్ కూడా వేసింది. ఐషానికి కావాల్సిన కొన్ని స్వీట్స్ స్నాక్స్ కూడా వేసింది. సో అవి వస్తే మంచిగా పెట్టి పంపచ్చు తనకి. అండ్ ఇప్పుడు అయితే సైకిల్ పార్క్ కోసం వెళ్ళిపోతున్నాం. వచ్చాక మంచిగా రేపటి కోసం అన్ని ప్రెప్ చేసుకోవాలి. రేపటి నుంచి ఐషానికి స్కూల్, వచ్చాక కొద్దిగా జ్యూస్ కూడా చేసి పెడతాను. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చాలా రోజుల తర్వాత వెళ్తుంది కదా స్కూల్కి. పాపం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కొంచెం తిక్కగా ఉంటుంది, జ్యూస్ తాగితే కూల్ అయిపోతుంది. అంతే కదా నాన్న? తను కూడా చెప్పింది కొద్దిగా తిక్కగా ఉంటుంది అని చెప్పి. బంగారు స్కూల్ టీచర్ ఇచ్చింది, టీచర్ పంపిస్తాను అమ్మా ఈమెయిల్స్, నాకు ఏం చేయాలి ఏంటి అని తను పంపించాక చేస్తాను. ఓకేనా? ఓకే, బట్ యు డోంట్ హావ్ టు డు ఇట్, రైట్? నో, మీ అండ్ నాన్న మేమే చేయాలి, పేరెంట్స్ ది ప్రాజెక్ట్. ఎస్, ఓకే. అండ్ ఆల్రెడీ మేము వచ్చే వరకు బాగా ఆఫ్టర్నూన్ అయిపోతుంది కాబట్టి ఫుడ్ కూడా ప్రెప్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. పప్పు, అన్నం, చిక్కుడుకాయ ఫ్రై. అండ్ వచ్చిన వెంటనే కొద్దిగా ఆమ్లెట్స్ కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ పెట్టేసుకొని తినేస్తాము. లాస్ట్ టైం అంతా అట్లా వెళ్ళిపోయాము. సో వచ్చేటప్పుడు ఫుడ్ పిక్ చేసుకున్నాము, వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. ఒక 1 వీక్ అయింది కదా. సో ఇప్పుడు కొద్దిగా ఆర్గనైజ్డ్గా అన్ని పెట్టుకొని వెళ్తున్నాము. భరత్ కాఫీ పెట్టేసి పెట్టుకుంటా. అంత ఏం నాకు సన్ని అనిపించడం లేదు. ఇంతేనా నాన్న? భరత్ ఐషాని సైకిల్ నేర్చుకునే లోపు నేను కూడా మంచిగా నా వాకింగ్ ఫినిష్ చేసేసి 10,000 స్టెప్స్ చేసేయాలి అనుకుంటున్నా. నేర్చుకోవాలి. నాన్న వచ్చాక ఇంకా అట్లా చేసేస్తాను. సరే నాన్న. లైక్ నాన్న పుష్ చేస్తాడు. నాన్న ఫస్ట్ బ్యాలెన్సింగ్ ప్రాక్టీస్ చేయమన్నాడు కదా, చేయి నాన్న. బాగుంది ఈ ప్లేస్. మంచిగా ఈ 2 hours యూటిలైజ్ చేసేసుకుంటా. నేను కూడా నా 10,000 స్టెప్స్ ఫినిష్ చేసేస్తే ఈరోజు వర్కౌట్ అయిపోతుంది. యాక్చువల్గా ఐషాని స్కూల్ అయిపోయినప్పటి నుంచి చాలా స్కెడ్యూల్ తప్పిపోయింది మాకు. మార్నింగ్స్ లేయడం అయినా కానీ ఇట్లా కొంచెం ఆరామ్సే చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం వర్క్ కూడా టూ మచ్ అయిపోయింది. అన్నీ ఏమంటారు, ప్రాపర్ ట్రాక్లో ఏమీ చేయడం లేదు, అన్నీ అటు ఇటు అయిపోతున్నాయి. మళ్ళీ మేము కూడా మార్నింగ్ లేయడము, తనకి బాక్స్ పెట్టడము అండ్ ఫాలోడ్ బై అవర్ వర్క్అవుట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా చేసుకోవాలి అనుకుంటున్నాము. నేనైతే నా స్టెప్స్ ఫినిష్ చేసేస్తాను. దా సక్సెస్ఫుల్లీ ఐషాని అయితే బైక్ నేర్చుకుంది. ఈ గార్డియన్ బైక్స్ అడ్వర్టైజ్ చేయడం కూడా వాళ్ళు అట్లే చేస్తారు, 5 hours-లో 4 hours-లో నేర్చుకుంటారు అని చెప్పి. సో కంపల్సరీ ఇదే కొనుక్కోవాలంటే అవసరం లేదు. తను బాగా వెయిట్ ఉన్న సైకిల్స్ అయితే ఆ బైక్స్ అయితే పట్టుకోలేకపోయింది. అది పట్టుకొని ఇట్లా పడిపోయేది తను. సో మాకు అప్పుడు అనిపించింది చూద్దాము వేరే ఆప్షన్స్ అని చెప్పి చూసి తీసుకున్నాం. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద పర్చేస్. ఓకే, Pink or green? Okay, Okay, ma. you go.
ఈ బైక్ కొనే ముందు నాకు భరత్కి ఇట్లా కన్వర్సేషన్ కూడా అయింది. భరత్ అరే వాల్మార్ట్కి వెళ్ళి తీసుకొద్దాం పదా, టార్గెట్ ఆర్ వాల్మార్ట్ $100 అయిపోతుంది అని చెప్పి మళ్ళీ తను కాసేపు ఆగాడు. మళ్ళీ అదే చేయడం ఎందుకు, ఆల్రెడీ వాల్మార్ట్ నుంచి 2 కొనుక్కొచ్చాం. సో అక్కడ 200 అయిపోయాయి. అవి తనకి పని కూడా చేయలేదు. ఇంకా సరే అని చెప్పి మొత్తము హెల్మెట్ అన్నీ కలిపి ఆర్డర్ పెట్టుకున్నాము. వర్త్ ద మనీ. వాళ్ళు అడ్వర్టైజ్ చేసినట్టు ఈమె లాస్ట్ వీక్ ఒక 2 అవర్స్, ఈ వీక్ అయితే ఒక ఫస్ట్ 15 minutes అట్లా ప్రాక్టీస్ చేసింది. ఇంకా మంచిగా తొక్కడం స్టార్ట్ చేసేసింది. నాకు అసలు భయం ఉండే. భరత్ చెప్పినాడు ఏం కాదు నేర్చుకుంటుందని చెప్పి, అమ్మో వస్తుందా రాదా అని చెప్పి. నాకు సరిగ్గా రాదు, నేను మంచిగా తొక్కలేకపోయేదాన్ని. సో నాకు ఇష్టం ఇట్లా ఐషాని మంచిగా నేర్చుకున్నా ఏదైనా ఫోర్స్ అయితే చేసేదాన్ని కదా. నేను భరత్ దాన్ని ఏం చెప్పేదాన్ని కదా ఐషానికి, భరత్ దగ్గర చేరి నువ్వు మంచిగా నేర్పి అని చెప్తా ఉండేదాన్ని. ఇంకొక 1 hour అలా ప్రాక్టీస్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ట్రేడర్ జోస్కి వెళ్ళి గ్రాసరీస్ అవి కూడా పిక్ చేసుకున్నాను. అండ్ ఐషాని ఇంట్రెస్టింగ్గా అక్కడ సూషీ రోల్స్ కనిపిస్తే నేను ట్రై చేస్తాను అడిగింది. నాకు చాలా ఇష్టం సూషీ, బట్ నేను ఎప్పుడు కూడా వెజిటేబుల్ సూషీయే తినేదాన్ని. తనకు కూడా అదే తీసుకో అని చెప్తే తీసుకుంది. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. చిన్న క్వాంటిటీ సరిపోతుంది. అండ్ గ్రాసరీస్ అవన్నీ కూడా పిక్ చేసుకొని వచ్చాను. వెళ్ళి సర్దేసుకొని ఫస్ట్ ఐషానికి స్నానం చేపించి ఫుడ్ పెట్టి రెస్ట్ ఆఫ్ ద పని అంతా చేసేసి రేపటి కోసం మొత్తం సెట్ చేయాలి. Because what? చెప్పు ఏంటో. School. బాయ్ బాయ్ ఐషాని. Huh? లేదు ఐషాని, బట్ నేను నాన్న ఖచ్చితంగా మిస్ అవుతాం నేను. బట్ స్టిల్ నువ్వు బోర్గా ఫీల్ అవుతున్నావు కదా ఇంట్లో, నువ్వు కూడా వెళ్ళాలి కదా స్కూల్కి. I have to go, not. నీకు బోర్ అవుతుంది కదా. ట్రేడర్ జోస్ నుంచి చెప్పా కదా కొన్ని తెచ్చుకున్నా అని చెప్పి. నా దగ్గర డియోడ్రెంట్, బాడీ వాష్, బాడీ మాయిశ్చరైజర్ అయిపోతే అక్కడ కొత్త ప్రోడక్ట్స్ కనిపిస్తే తీసుకున్నా. చిన్న చిన్న ప్రోడక్ట్స్ ట్రై చేయడం కూడా మంచిగా అనిపిస్తే చెప్పాగా. ఇవి కూడా కాస్మెటిక్స్ మీరు చూస్తే వాళ్ళవి చాలా వరకు బిగ్ బ్రాండ్స్ డూప్స్ అంటారు, బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ యూజింగ్ ఒరిజినల్ కాన్సన్ట్రేషన్. ఇట్లా వైటమిన్ సి సీరం అయితే వాళ్ళది చాలా మంచి హిట్. నైట్ క్రీమ్ అవి అయితే నేను ఇంకా వాడలేదు, బట్ చూస్తూ ఉంటా. డర్మటాలజిస్ట్ చెప్తారు కదా దీంట్లో ఇంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ వైటమిన్ సి ఉంది, ఈ నైట్ మాస్క్ ఇంత బాగుంది అని చెప్పి. బికాస్ నా దగ్గర ఇంకా ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి. అండ్ కరెంట్ గా నేను వాడే స్కిన్ కేర్ నాకు చాలా మంచిగా నచ్చుతుంది. నేను షేర్ చేస్తాను మీకు ఏదో ఒక అప్కమింగ్ బ్లాగ్స్ లో అలాగా, ఆర్ ఎల్స్ రీల్ లో అయినా. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ $30, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్గా ఇట్ ఈస్ వర్కింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలా మంచిగా వర్క్ అవుతుంది. పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నాకు బాగా పోస్ట్ యాక్నే వచ్చాక మార్క్స్ ఉండిపోయాయి. నేను చాలా సీరమ్స్ మార్చా, నాకు తగ్గలేదు. బట్ ఇప్పుడు వాడేవైతే చాలా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బాడీ ఆయిల్. సో దీంట్లో అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, జోజోబా ఆయిల్, అండ్ ఫ్రేగ్రెన్స్ కోసము లెమన్ గ్రాస్. బాడీ వాష్. సో ఇట్స్ రెగ్యులర్ బాడీ వాష్. దీనికి పెద్ద ఏమంటారు, బాడీ వాషెస్లో నేను చూసిన వరకు సోప్స్లో కానీ ఒక ఫ్యూ బ్రాండ్స్ చాలా బాగుంటాయని చెప్పి చూసా. అవి నేను వాడాను, నాకు అంత మంచిగా అనిపించలేదు. సో మళ్ళీ బ్యాక్ టు ఏమంటారు రెగ్యులర్గా తీసుకొచ్చుకున్నా. ఇది చాలా సిట్రస్ సెంట్, రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అని చెప్పి తీసుకొచ్చాను. అండ్ దిస్ డియోడ్రెంట్ ఇస్ అల్యూమినియం ప్లస్ బేకింగ్ సోడా ఫ్రీ. చాలా రివ్యూస్ చూసా మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు రీఅప్లై ఆఫ్టర్ కపుల్ ఆఫ్ అవర్స్. సో ఇంటి వరకు మనకు అయితే మంచిగా వర్క్ అవుతుంది. సో అందుకే ఇది కూడా ఒకటి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఐషానికి స్నానం చేపించేసి నేను కూడా స్నానం పోసుకొని వెళ్ళి లంచ్ చేస్తా. ఈ 2 months తనకు ఎలా వెకేషన్ ఉందో మా ఇద్దరికి అదేదో 2 months తన ఇంట్లో ఉంటది కాబట్టి మాకు ఎక్కువ వర్క్ ఇవ్వాలి అన్నట్టే అయింది. చాలా వర్క్ టూ మచ్ ఉండేది. సో ఈవినింగ్ అయిపోయేంత వరకు ఏమంటారు ఇట్లా మామ్ డాడ్ గిల్ట్ లాగా, అయ్యో పొద్దున్న నుంచి తిని ఒక్కతే ఆడుకుంది, వీ హ్యావ్ టు స్పెండ్ టైం అని చెప్పి ఇంకా మేము రెగ్యులర్ గా చేసుకునే వర్కౌట్ అయినా కానీ ప్రాపర్ ఇట్లా మీల్ ప్రిపింగ్ అవన్నీ వదిలేసి తనతోనే టైం స్పెండ్ చేసేవాళ్ళము. తను ఇంకా ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి మాకు కూడా ప్రాపర్ టైమింగ్ సెట్ అయిపోతుంది. సో బ్యాక్ టు రొటీన్ వచ్చేసేయాలి. అందుకే ఫుడ్ కూడా మంచిగా కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ అట్లా అన్నీ ఉండేటట్టు పప్పు, అన్నం, ఎగ్స్, పెసలు అన్నీ పెట్టుకున్నాము. ముగ్గురం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళి తినేస్తాం. టూ హాట్ ఉందా?
ఇప్పుడు నెయ్యి కావాలి కదా. Yeah. మంచిగా ఈవినింగ్ వరకు ఫుల్గా ఉంటుంది. అన్నము అయితే అరౌండ్ 100 grams, 100 grams కన్నా ఎక్కువ లేదు. మీరు ఇట్లా వెయిట్ లాస్ చేయాలి అట్లా అనుకుంటే రైస్ పోర్షన్ పర్ మీల్ 100 to 130 grams మీ వెయిట్ ప్రకారం పెట్టుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి. నాకే అర్థమవుతుంది. నేను ఒక 2 monthsలో మంచిగానే వెయిట్ పెరిగాను. సో అన్నీ డ్రాస్టిక్గా ఏది కట్ చేయను. ఇట్లా కాఫీలో కంప్లీట్గా షుగర్ కట్ చేసేయడము, లేకపోతే స్వీట్స్ తినకుండా ఆపేయడము, స్నాక్స్ తినకుండా ఆపేయడం, అట్లా ఏవి చేయను. నేను ఐస్ క్రీమ్స్ తినడం ఆపేయడం అన్నీ తింటా, బట్ చాలా లిమిట్గా తింటా. ఇట్లా ఏదైనా కంప్లీట్గా ఆపేసి అట్లా చేస్తే నాకు ఇంకా అదే ఎక్కువ తినబుద్ధి అవుతుంది. సో అసలు ఏది ఆపకుండా మంచిగా బ్యాలెన్స్డ్గా తిందామని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. లెట్స్ సీ. ఐషమ్మ నువ్వు అలసిపోలేదానే? లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయాక వీళ్ళిద్దరు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేశారు. సో ఆఫ్టర్ లంచ్ నాకు ఇట్లా ఏదన్నా కొంచెం కంఫర్టింగ్గా సూతింగ్గా తాగాలి అనిపించింది. ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ ఈ సోంపు టీ లాగా, సోంపు వాటర్ లాగా చేసుకుంటా. Can I also have? ఎస్, నీకు కూడా కావాలా భరత్? Yeah. ఓకే, కొద్దిగా ఒక 1 spoon అంత సోంపు, తర్వాత ఇంకొక 1 spoon జీరా కూడా యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అట్లా ఏం లేదు. ఇది 1 spoon, అది 1 spoon వేసి మంచిగా బాయిల్ అయ్యాక ఆ వాటర్ తాగేస్తా. కొట్టదాన్ని అది కొట్టేసి Let it come. What sound like? అనేసి దాన్ని అనేసి ఇప్పుడు వచ్చింది. దీంట్లో పిటా చిప్స్ ఉన్నాయి. ఇది నీ స్నాక్, ఓకేనా? ఎనీ డిప్పింగ్ సాసెస్ కానీ కింద పడే కానీ పంపొద్దు అని చెప్పారు. సో ఇది నీకు స్నాక్ పెడతాం. నీకు లంచ్ తొందరగా ఉంటుందంట. 10:47కి మీకు లంచ్కి తీసుకెళ్ళిపోతారు. 1:30కి స్నాక్ పెడతారు. ఇది చూడు, ఈ 2 స్నాక్స్ నేను ఈ బ్యాగ్లో వెనకాల వేస్తాను. ఇన్ కేస్ అమ్మ మర్చిపోదు, బట్ స్టిల్ ఎప్పుడైనా మర్చిపోతే నువ్వు ఆ రోజు స్నాక్ తీసుకొని తింటాను. మేము పెట్టలే, నువ్వు పెట్టుకున్నట్టున్నావు, ఓకేనా? నేను మర్చిపోతే తీసుకో. కానీ అది ఉండాలి దాంట్లో. నాకు తెలియదు, నాకు ఇష్టం, ఓకేనా? ఈ బ్యాగ్ భరత్కి నచ్చిందని చెప్పి తీసుకున్నాడు. యాక్చువల్గా నాకు ఐషాని పాత బ్యాగ్, కిండగార్డెన్ బ్యాగ్ నాకు ఇష్టం. ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అన్ని ప్రిన్సెస్లు అట్లా ఉంది, బట్ పిల్లలకి ఇలాంటివి ఇష్టం కదా. అండ్ వీళ్ళ స్కెడ్యూల్ కూడా వచ్చింది. వీళ్ళకి లంచ్ చాలా త్వరగా పెట్టేస్తారంట. స్నాక్ అరౌండ్ 1:30కి అలా పెడతారు. యూజువల్గా నేను ఏం చేస్తానంటే నాకు స్నాక్ బాక్స్ పెట్టేసి బ్యాగ్లో వెనకలో కొన్ని ఎక్స్ట్రా స్నాక్స్ పెడతాను. అప్పుడప్పుడు మనకు తెలియదు కదా ఎవ్రీ సింగిల్ డే అన్ని కరెక్ట్గా అవుతాయి అని చెప్పి. లాస్ట్ ఇయర్ మొత్తంలో, కిండగార్డెన్ మొత్తంలో 2 times మర్చిపోయాను నేను తనకి స్నాక్ పెట్టడము. తను నాకు చెప్పింది, నువ్వు స్నాక్ మర్చిపోయావు, నేను టీచర్ దగ్గర తీసుకున్నా అని చెప్పి. ఐ ఫెల్ట్ టెరిబుల్లీ బ్యాడ్. ఇంకా ఎంత అంటే నాకు అసలు చాలా, ఎందుకో నాకు తెలీదు, చాలా మంది తెచ్చుకోరంట అంతా. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, బట్ స్టిల్ ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. అయ్యో, అది 1 నిమిషం ఫీల్ అయింది స్నాక్ నేను పెట్టలేదు అని చెప్పి. అప్పటి నుంచి ఎక్స్ట్రా చేస్తున్నాను. ఆ రోజు కూడా నేను బ్యాగ్లో ఎక్స్ట్రా పెట్టి చదువుకి 1 week బిఫోరే తను తినేసినట్టు బస్సులో, నాకు చెప్పలేదు. బట్ స్టిల్ నువ్వు ఒకవేళ తినేస్తే నాకు చెప్పు, నేను మళ్ళీ రీఫిల్ చేసి పెడతా, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి అంటే, కమింగ్ టు ద లంచ్ బాక్స్. ఇంతకు ముందు ఐషాని క్లాస్లో అట్లీస్ట్ ఒక 5 members లంచ్ రేపు ప్యాక్ చేస్తాను. అట్లీస్ట్ తన క్లాస్లో 5 members ఇండియన్స్ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు 16 strength తిని ఒక్కతే ఉంది, ఇంకెవ్వరు లేరు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే నాకు చాలా చెప్పేది, డోంట్ ప్యాక్ రైస్, డోంట్ గివ్ మీ దోసా, డోంట్ గివ్ మీ ఎనీ సార్ట్ ఆఫ్ ఇండియన్ థింగ్ అని చెప్పి అందరూ అడుగుతున్నారు.
నేను ఎలా అడిగేవాళ్ళమ్మా మీ ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు నువ్వు బెండకాయ అన్నమన్నా లేకపోతే స్పినాచ్ అన్నమన్నా లేకపోతే క్యూకుంబర్స్ అన్నా బ్రోకలీ అన్నా గ్రెయిన్ అట్లా చెప్తుంటారు. అరే క్యూకుంబర్ బ్రోకలీ వాళ్ళు కూడా తినేదే కదరా. వాళ్ళు అట్లా అంటారు. నువ్వు చెప్పాలి కదా. అంటే అక్కడ టీచర్స్ పక్కనే తిరుగుతారు. వాళ్ళు అసలు నన్ను చూడలేదు. వాళ్ళు నన్ను అన్నాం. అప్పుడు నన్ను తిడతారు. నీకు గుర్తున్న క్లాస్ రూమ్ లో కాస్త నా ఫేస్ కి ఇట్లా వచ్చి చూస్తే నేను ఎట్లా పుష్ చేస్తాను. ఫేస్ కి వచ్చి చూద్దాం మిస్ బాక్స్ చూడలేదు, కానీ నేను పుష్ చేసింది చూసాను. అప్పుడు నన్నే తిట్టారు. సో అందుకే ఇంకా నువ్వేమన్నావు? ఐ డోంట్. Okay. See, at the same time, they are very fragile. So I don't want her to deal with all this stuff. In masters లో అప్పుడప్పుడు మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కదా ఇండియన్ ఫుడ్ అని అదని ఇదని చెప్పి. సో ఎప్పుడు కూడా నేను ఎనీ ఓవర్ పవరింగ్ స్మెల్స్ అట్లా ఎప్పుడు నేను ప్యాక్ చేసి పంపను. హర్ ఫుడ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్లాండ్ మైల్డ్ అట్లే పంపిస్తా. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ హర్ టు డీల్ విత్ ఆల్ దట్ స్టఫ్. సో నేను ఐషాని ఒకటి చేసుకున్నాము. I'm not sending any fancy lunchables, lunch boxes అట్లా ఏమీ లేదు. ఇట్స్ సింపుల్ ప్లెయిన్ లంచ్. ఈ ఇయర్ మొత్తము ఒక రోజు బ్రేక్ఫాస్ట్ పొటాటోస్ ఉంటాయి కదా, రసెట్ పొటాటోస్ బిగ్ క్యూబ్స్ చేసేసి, ఒక రోజు చికెన్ నగ్గెట్స్. You did potato nuggets and సో ఐ సెడ్ పొటాటోస్, నగ్గెట్స్, పనీర్ బైట్స్, బ్రెడ్. ఫ్రైడే కూడా రైస్ రాసాను. బట్ నేను ఫ్రైడే కూడా నేను ఏమి రైస్ పంపను. ఇంకేదైనా చూసి మళ్ళీ 2 times నగ్గెట్స్ అట్లా పంపిస్తాను తనకి. ఇంకా రైస్ ఈసారి వద్దనుకున్నా బికాస్ తనకి ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టం. మంచిగా ఇంటికి వచ్చి శుభ్రంగా తింటది. ఏది పెడితే అది, ఏమి గోల చేయదు, కంప్లైంట్ చేయదు. అలాంటప్పుడు ఎందుకు ఇట్లా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయనా మన ఫుడ్ గురించి? అవసరం ఏముంది? షీఈస్ జస్ట్ 6 year old. పాపం దానికి అదంతా ఎందుకు స్ట్రగుల్? లెట్స్ గో హ్యావ్ ఫన్, మంచిగా చదువుకొని ఇంటికి రా అని చెప్పి ఈ ఇయర్ అయితే నేను ఇట్లా డిసైడ్ అయ్యాను. ఇంకా కోల్డ్ మంత్స్ వచ్చినప్పటి నుంచి ఎనీ పనీర్ ఇట్లా ఉంటుంది కదా మనకు, బ్రాకలీ చెడ్డర్ సూప్స్, కాలీఫ్లవర్ సూప్ అట్లా అన్నీ చేసి పంపిద్దాము అని చెప్పి అది నా ప్లాన్. అయితే ఈసారి తనకు పంపించేది. మీకు కూడా ఇలాంటి ఏమైనా ఐడియాస్ ఉన్నా, మీరు మీ పిల్లలకి ఇలాంటివి ఏమైనా పెట్టినా కూడా ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా నాకు హెల్ప్ అవుతుంది తనకి నేను లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు. అండ్ అదే కాకుండా కమింగ్ టు స్నాక్స్, మోస్ట్ ఆఫ్ హర్ స్నాక్స్ ఏదైతే సింపుల్ మీల్స్. అప్పుడప్పుడు నేను జంక్ తింటా అని చెప్పి అడిగితే యమ్ యక్ అని ఉంటుంది కదా, వాటి లాలీపాప్స్ అవి ఇవి తీసుకుంటాను. అండ్ ఆల్సో అదే కాకుండా ట్రేడర్ జోస్ నుంచి నేను ఇది తీసుకొచ్చాను. లాస్ట్ టైం నేను అది పోస్ట్ చేసినప్పుడు కూడా నేను చాలా మంది అడిగాను. సారీ. సో ఇది ఏంటి అంటే క్యారమెల్ ఫ్లాన్ 2 ఉంటాయి. తను నాకు అడిగింది. అందరూ లంచ్లో కూడా గమ్మీ బేర్స్ అట్లా ఏవేవో తెచ్చుకుంటారు స్నాక్. నేను ఒక్కదాన్ని తెచ్చుకోను. మేక్ మై లంచ్ స్పెషల్, అట్లీస్ట్ ఈ ఫస్ట్ వీక్ అయినా నాకు ఒక జంక్ ఏదైనా పంపించు అది ఇది అని చెప్పింది. సో నా దగ్గర స్వీట్స్ ఏమీ లేవన్నీ అయిపోయినాయి ఇంటి నుంచి వచ్చినవి. మా అమ్మ వేసింది కొరియర్ ఇంకా రావాలి, అందుకని చెప్పి ఈ ఫ్లాన్ తీసుకొచ్చుకున్నాను. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. మంచిగా ఉంటుంది ఇది. సో ఇట్ కంటైన్స్ బేసికలీ వాటర్, హోల్ మిల్క్ పౌడర్, ఎగ్, షుగర్, క్యారమలైజ్డ్ గ్లూకోజ్ సిరప్, న్యాచురల్ ఫ్లేవర్. ఇది ఒక్కటి ఆబ్జెక్టిఫైయింగ్ ఉంది. వాట్ ఇస్ దిస్ న్యాచురల్ ఫ్లేవర్ అన్నది ఉన్న దాంట్లో నాకు ఇది బెటర్ గా కనిపించింది. సో ఇది తీసుకొచ్చుకున్నాను. తనకి ఇది పంపిస్తాను ఒక 2 days తర్వాత. గోగట్స్ అని ఉంటాయి కదా, ఇలా ఉంటాయి యోగట్స్. సో ఇది ఆర్గానిక్ యోగటే. ఇవి పంపిస్తాను. సో అలానే ఎవ్రీ వీక్ కూడా ఒక 2 to 3 varieties ఆఫ్ స్నాక్స్ పెట్టుకుంటే సో రిపీట్ చేయకుండా పంపిస్తాను. గోల ఉండదు. బేసిక్గా ఐషాని తినేది తక్కువైనా కూడా మేబీ అది నాకు ఈ రోజు ఇది పంపించావు కదమ్మా నాకు వేరేది కావాలి అలా అడుగుతుంది. సో అందుకే చిన్న చిన్న స్నాక్స్ తెచ్చుకుంటా. కాస్కో నుంచి తెచ్చుకుంటే మనకు చాలా అయిపోతాయి. సో మీరు దుర్గా ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసేటప్పుడు కూడా ఇన్ కేస్ మీరు ఇట్లా స్నాక్స్ పంపించాలి అంటే నట్ స్కూల్లో నట్ ఫ్రీ ఉంటుంది కదా, అవి లేకుండా ఇట్లా కోవా బెల్లలు కానీ, నేతి మైసూర్ పాక్ అట్లా ఈజీగా ఉంటాయి పిల్లలు తీసుకొని తినడానికి. కాజు కత్లీ కూడా పంపించాను. సో ఇలాంటివే పంపిస్తాను. అండ్ మోస్ట్లీ తనకు ఇండియన్ స్వీట్స్ అయితే నేతి మైసూర్ పాక్, తర్వాత కోవా బిల్లలు, ఇంకా ఇది ఉంటుంది హనీ కలాకండ్, ఇలాంటివే తనకి పంపిస్తాను. జస్ట్ ఒక బ్లాక్ పెట్టేస్తే తినేస్తుంది. నేను అది అడిగే తనని దీన్ని ఏమనరా నాన్న ఈ స్వీట్లు వాళ్ళకి అంటే ఏమనరమ్మా ఇవి తింటుంటే జస్ట్ చూస్తూ ఉంటారు అని చెప్పింది. నాకు నిజంగా తెలియదు అక్కడ ఏమవుతుందో. ఐ జస్ట్ గో బై హర్ వర్డ్స్. తను ఏం చెప్తే వాట్ ఎవర్ మేక్స్ హర్ ఫీల్ కంఫర్టబుల్ మేము అవి చేస్తాం. అట్ ద సేమ్ టైం అన్ని కూడా చేయను.
ఇట్లా ఫుడ్ ఇలాంటి వాటి వరకే వింటా నేను. ఇంక ఇప్పుడైతే పైకి వెళ్ళి కొంచెం లాండ్రీ ఫోల్డ్ చేసుకొని రేపటికి తనకి అన్నీ సర్ది పెట్టాలి. ఒక 5 పేర్స్ తీసుకుని ఇచ్చేస్తే భరత్ అయన్ చేసి పెట్టేస్తాడు. అండ్ ఇది కూడా ఒకటి ఎవ్రీడే డ్రామా ఉండదు ఖచ్చితంగా. సండే ఆర్ సాటర్డే వాళ్ళు పిక్ చేసుకుంటే నేను ఏం చేస్తాను అంటే పిక్ చేసుకున్న డ్రెస్లోనే సాక్స్ అండీస్ అన్నీ కూడా కలిపి పెట్టేస్తాను. ఏది కావాలంటే అది తెచ్చేసుకుంటుంది. ఆ 5 తనే పిక్ చేసుకుంటుంది కాబట్టి మంచిగా వేసుకుంటుంది. లేకపోతే దిస్ డ్రెస్ ఈజ్ ఇచ్చి నాకు ఇక్కడ బాగాలేదు అక్కడ బాగుంది అని చెప్పి అట్లీస్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ 30 minutes ఖచ్చితంగా ఇట్లనే చేస్తుంది. సో నాకు మార్నింగ్ అదంతా వద్దు అని చెప్పి తననే పిక్ చేసుకొని వచ్చుకోమన్నా ఆల్రెడీ పిక్ చేసి పెట్టింది. ఇంకా అవి కూడా సెట్ చేయాలి.